తిరుపతిలో మద్యం లైసెన్స్ యజమానుల సంఘం నాయకుడు సురేంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 24న వైన్ షాపుల లైసెన్స్ పొందామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారమే దుకాణాలు తెరుస్తున్నాం, కానీ తమకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తమకు పర్మిట్ రూమ్లు లేవు, వాటి ప్రభుత్వం అనుమతులు ఇస్తే బాగుంటుందన్నారు. తాము కేవలం వ్యాపారులు మాత్రమే అని తెలిపారు. రాజకీయంగా ఏమైనా ఉంటే మీలో మీరే చూసుకోవాలని మద్యం లైసెన్స్ యజమానులు అన్నారు. ప్రెస్ మీట్ ద్వారా ఏం కోరుకోవాలంటే మేము ఎటువంటి రాజకీయాలకి మేము అతీతం, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. మేము వ్యాపారం చేయడానికి వచ్చినాము. వ్యాపారంలో చాలా నష్టాలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. గవర్నమెంట్ని ఆర్జించిన గవర్నమెంట్ ఏదో 4% పెంచాయన్నారు, అది కూడా అంతంత మాత్రమే 14%. అది చాలకుండా ఉంది మాకు. సరే, ఆ పర్సంటేజ్ అది వదిలేస్తే మాకు ఈ పర్మిట్ రూమ్లో సమస్య వస్తుంది కదా. ప్రతి ఒక్కరు వస్తున్నారు, పర్మిట్ రూమ్లు లేదు, మంది ఆగిపిస్తున్నారు, మంది అమ్ముతారు, ఎన్ని సమస్యలు చెప్తున్నారు. అదేదో మాకు పర్మిట్ రూమ్ కల్పించేస్తే దానికి అమౌంట్ మేము పే చేస్తాం గవర్నమెంట్కి. ఇంతమంది గవర్నమెంట్ మాకు షాపులు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మాకు షాపులు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు మేము పే చేసి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు పే చేస్తాం.